హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు VGSA వ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేశారండి. ఆయన స్టైల్లో చేశారు. చూడండి, ఫస్ట్ మనకి అవసరమైనంత ఆయిల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎగ్స్ని రెడీగా పెట్టుకోండి. ఎగ్స్ని రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక 3 eggs 4 eggs మనకి ఎంతమందికి అవసరమైతే అన్ని ఎగ్స్ రెడీగా పెట్టుకొని దాంట్లో బ్రేక్ చేసి వేయండి. వేసిన తర్వాత ఆయిల్లో చూడండి వేశారు. నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని కదపకుండా అలా ఉంచాలి. తర్వాత మనం ఏం చేయాలంటే బాగా దాన్ని గరిటె తీసుకొని స్మాష్ చేయండి. బాగా అదిగోండి, స్మాష్ చేసిన తర్వాత నీట్గా అలా అవుతుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొంతసేపు బాగా స్టవ్ మీద ఉంచి స్మాష్ చేస్తూ ఉండండి. చేసిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకోండి. ప్లేట్లోకి తీసేసుకుంటే అలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. వేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ మగ్గినాయి కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసారనుకో ఫాస్ట్గా మగ్గుతుంది. నెక్స్ట్ మనం రెడీగా ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు ఉంచండి. తర్వాత రైస్ని యాడ్ చేయండి. అంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బాగా దాన్ని కలపండి. చూడండి, కలుపుతున్నాము. బాగా కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో కావాల్సిన సాల్టు, పసుపు, ఉప్పు, కారం అన్నీ సరిపడా చూసుకొని వేసుకొని మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో లేదో చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా పెట్టుకున్న ఎగ్ది ఉంది కదా, అది అలాగే గరం మసాలా కూడా వేయండి. టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా వేసి తర్వాత నీట్గా దాన్ని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంతసేపు స్టవ్ మీద వేడయ్యే వరకు మళ్ళీ రైస్ అదంతా మిక్స్ అయ్యి నీట్గా వేడయ్యే వరకు ఉంచుకోండి. అంతే. చూడండి, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి.